స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్. రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2023 ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. అంటే ఇండస్ట్రియల్ పాలసీ మనకి మేజర్గా ఇండస్ట్రీస్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని గురించి ఒక గైడ్లైన్స్ అనేవి ఇస్తుంది గవర్నమెంట్. దాన్ని తీసుకొని వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ డెవలప్ చేసే ఛాన్సెస్ ఉందో దాని ప్రకారం వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వస్తారు. దానికి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అలాగే వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఈవెన్ ఏషియన్ ఏఐబి బ్యాంక్ కూడా ఉంది మనకి. అలాగే ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేదంటే వేరియస్ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి చాలా వరకు సపోర్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఈ 2023లో ఏదైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డెవలప్ చేశారో మనకి 2023లో లాంచ్ చేయాలనుకున్నారు. బట్ 2023లో లాంచ్ చేయలేదు. బట్ దాన్ని హోల్డ్‌లో పెట్టారు. అయితే ఇట్ హాస్ బీన్ అండర్ డెవలప్‌మెంట్ ఫర్ మోర్ దాన్ 2 ఇయర్స్ అండి. అంటే మనకు లాస్ట్ 2021 నుంచి కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. అయితే దీన్ని మేజర్‌గా ఎందుకు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఎందుకు మళ్ళీ పోస్ట్‌పోన్ చేశారని చూస్తే, మేజర్‌గా డిస్రప్షన్స్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ అండి. సో ఎకనామిక్ యాక్టివిటీలో మేజర్‌గా మనకి 2020 తర్వాత కోవిడ్-19 ద్వారా డిస్రప్షన్స్ చాలా వరకు మనకి ఎకనామిక్ ఇంపాక్ట్స్ అయ్యాయి. సో కోవిడ్-19 పాండమిక్ ఒకటి, అలాగే మనకి దాని తర్వాత రీసెంట్‌గా వెరీ రీసెంట్ అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు. అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మనకి రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తుంది. దాని తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. మిడిల్ ఈస్ట్‌లో మనకి కాన్ఫ్లిక్ట్స్ కూడా జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. బట్ డైరెక్ట్‌గా మనకి ఈ మిడిల్ ఈస్ట్ గాని, రష్యా, ఉక్రెయిన్ గాని వీటిలో ఏంటంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ డిపెండ్ అయితాం. మనకు చాలా వరకు ఏంటంటే మనకు కావాల్సిన డైలీ ఎనర్జీ ఇంపోర్ట్స్ 80-85% మనకి ఇంపోర్ట్స్ ద్వారా వస్తుంది. మన ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఆ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి అక్కడ ఏదైనా ఇష్యూస్ జరిగితే ఆబ్వియస్‌లీ ఇండియా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అలాగే మనకి కోవిడ్-19 టైంలో మనకి చాలా వరకు కంట్రీస్ ఏం చేశాయంటే ఓన్లీ చైనాని నమ్ముకుంటే సరిపోదు. చైనాతో ప్లస్ వన్ స్ట్రాటజీ అనే దాన్ని డెవలప్ చేయాలని అనుకున్నారు. ఎందుకంటే ఈ టైంలో మనకి సప్లై చైన్స్ అంటే చైనా నుంచి వచ్చే ఏవైతే సప్లై ఉందో ఈ సప్లై చైన్స్ అన్నీ కూడా బ్రోక్ అయిపోయాయి. ఎందుకు బ్రోక్ అయ్యాయంటే డ్యూరింగ్ కోవిడ్-19 టైంలో మనకి లాక్‌డౌన్స్. ఈ లాక్‌డౌన్స్ వల్ల ఏంటంటే మనకి కంటిన్యూ‌గా ఏదైతే సర్వీస్ అవసరం అయితదో ఆ సర్వీస్ మనకి అన్‌ఇంటరప్టెడ్‌గా రాకపోవడం వల్ల మనకేంటంటే ఈ సప్లై చైన్స్ అనేటివి చాలా వరకు బ్రేక్ అయిపోయి ఎకనామిక్ యాక్టివిటీస్ దాని మీద చాలా వరకు ఎఫెక్ట్ చూపించింది. సో ఈ కాంటెక్స్ట్‌లో చాలా వరకి వరల్డ్ నేషన్స్ కావచ్చు, ఈవెన్ వరల్డ్‌లో ఉన్న ఎకనామిస్ట్‌లు కావచ్చు, లేదంటే పాలిసీ మేకింగ్ చేసే వేరియస్ గవర్నమెంట్స్ ఏవైనా కూడా ఏం చేశాయంటే ఓన్లీ చైనా ఒక్కటే కాదు, చైనాతో పాటు ఆల్టర్‌నేటివ్‌గా ఇంకొక డెస్టినేషన్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకి మనకి చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్‌గా ఉందండి. చైనా ఈజ్ ఏ వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్. సో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే డ్యూరింగ్ డొనాల్డ్ ట్రంప్ టైంలో, అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఉన్న టైంలో, అంటే లాస్ట్ టర్మ్‌లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిపారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అయితే మనకి ఈ టైంలో ఏంటంటే చాలా వరకి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడంటే అతను ఏదైతే యూజ్ చేస్తున్న ఈ క్యాప్ అనేది మేడ్ ఇన్ చైనా అని ఉంది. అంటే ఇది ఒరిజినలా లేకపోతే ఫ్యాబ్రికేటెడా తెలీదు గానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం వాడే ప్రొడక్ట్స్‌లో చాలా వరకు కూడా మనకి మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్సే ఉంటాయి. సో ఇక్కడేంటంటే ఓన్లీ చైనా ఒక్కటే కాకుండా ఆల్టర్‌నేటివ్ కూడా డెవలప్ చేసుకోవాలనే థాట్ అయితే చాలా లేట్‌గా రియలైజ్ అయ్యారు వరల్డ్‌లో ఉన్న లీడర్స్. దానికి తగ్గట్టే మనం ఏంటంటే వరల్డ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, వరల్డ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు, లేదంటే సర్వీస్ సెక్టార్స్ కావచ్చు, వాళ్ళకి తగ్గట్టు మనం ఏ విధంగా ఇండస్ట్రియల్ పాలిసీని తీసుకురావాలి. ఇండస్ట్రియల్ పాలిసీ తీసుకురావడం వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్‌గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫేవరబుల్‌గా ఉంటే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ ఎఫ్‌డిఐ ద్వారా మనకి వన్స్ ఎఫ్‌డిఐ ద్వారా మనకి మార్కెట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఉంటది. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్
తో పాటు మనకి గ్రోత్ ఉంటది. అంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్, గ్రోత్ ప్లస్ డెవలప్‌మెంట్. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఏంటంటే చాలా వరకి ఇండస్ట్రియల్ పాలిసీని తీసుకురావడానికి ముందు వేరియస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇష్యూస్ అన్నిటిని గూడా ఒకసారి లుక్ ఓవర్ చేస్తారు జనరల్‌గా. సో, ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ పాలిసీలో చూసుకుంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలిసీ అంటే మనకి ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలిసీ మనకొచ్చి 1948లో మనకు స్టార్ట్ అయిందండి. 1948లో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలిసీ రెజల్యూషన్ అని జెప్పేసి తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే మేజర్‌గా ఉన్న ఇండస్ట్రీస్‌ని 4 కేటగరీస్‌గా డివైడ్ జేశారు. 4 కేటగరీస్‌గా డివైడ్ చేశారు. అయితే మనకి ఈ 4 కేటగరీస్‌లో ఫస్ట్ థింగ్ ఫస్ట్‌దొచ్చి మనకి స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. అంటే గవర్నమెంట్‌కి స్ట్రాటజిక్‌గా ఏవైతే అవసరం ఉన్నాయో ఇండస్ట్రీస్ అవన్నీ గూడా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటాయి. సో, మనకి అటామిక్ ఎనర్జీ ఒకటి. అటామిక్ ఎనర్జీ ఒకటి మనకి తర్వాత మనకి రైల్ ట్రాన్స్‌పోర్టు, తర్వాత ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, డిఫెన్స్ సంబంధించినయి. ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. వీటి స్ట్రాటజిక్ అటానమీ జనరల్‌గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లోనే ఉంటది. అంటే ఇక్కడ మీకు 1948 కాంటెక్స్ట్‌లో చెప్తున్నానండి. దీని తర్వాత వీటిలో ఇప్పుడు రైలు చూస్తే మనకు ప్రైవేటైజేషన్ కూడా చేశారు దీన్ని. సో, నేనిప్పుడు కాంటెక్స్ట్‌లో చెప్పట్లేదు. 1948 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎవాల్వ్ అయిందనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం. తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో ఉంటాయి. దాని తర్వాత బేసిక్ ఇండస్ట్రీస్ కొన్నుంటాయి. బేసిక్ కీ ఇండస్ట్రీస్ ఉంటాయి. బేసిక్. ఈ బేసిక్ ఇండస్ట్రీస్‌లో ఏందంటే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ 2 కూడా ఉంటాయి. సో, ఈ పబ్లిక్, ప్రైవేట్ ఉన్న ఇండస్ట్రీస్ ఏంటంటే మనకి కోల్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఐరన్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత షిప్ బిల్డింగ్. వీటిలో ఏంటంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ కూడా ఉంటది. తర్వాత వీటితో పాటు కొన్ని కంట్రోల్డ్ ప్రైవేట్ సెక్టార్ ఉంటాయి. అంటే వీటితో పాటు మూడోదొచ్చి కంట్రోల్డ్ ప్రైవేట్ సెక్టార్. అయితే ఈ కొన్ని కంప్లీట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకుండా ఓన్లీ ప్రైవేట్ సెక్టార్స్‌లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండస్ట్రీస్ ఏం చేస్తారంటే జనరల్‌గా ఎక్కడైతే ఏ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్‌లు ఎక్కడ వర్క్ చేస్తున్నాయో, ఈ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటది. ఈ కంట్రోల్డ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో. ఇవి కాకుండా రిమైనింగ్ ఇండస్ట్రీస్, మిస్‌లేనియస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పైన ఈ 3 కాకుండా ఉన్న ఇండస్ట్రీస్ కూడా మనకు అదర్ ఇండస్ట్రీస్ అంటే వీటిలో మనకి చాలా వరకి అన్నీ మోస్ట్‌లీ ప్రైవేటే ఉంటాయి. వన్స్ గవర్నమెంట్ మనకి డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతే ప్రైవేట్ ప్లస్ కోఆపరేటివ్ సెక్టార్స్ కింద రన్ అయ్యే ఇండస్ట్రీస్ ఉంటాయి. సో, ఇవి మేజర్‌గా 1948లో ఇండస్ట్రీస్‌ని ఈ విధంగా అంటే డివైడ్ చేసి డెవలప్ చేశారు. దాని తర్వాత మనకి మళ్ళీ ఇండస్ట్రియల్ పాలిసీ రెజల్యూషన్ 1956 వచ్చింది. సెకండొచ్చి మనకి ఇండస్ట్రియల్ పాలిసీ రెజల్యూషన్ 1956. అయితే ఇక్కడ గూడా వీళ్ళు చేసిందేంటంటే కొన్ని సెక్టార్స్‌ని రిజర్వ్ చేశారు. రిజర్వ్డ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా మనం చెప్పాలంటే కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేశారు. కొన్నేమో నాన్ రిజర్వ్డ్. సో, ఈ నాన్ రిజర్వ్డ్ దాంట్లో వేరియస్ ప్రైవేట్ ప్లేయర్స్ గూడా ఇన్వాల్వ్ అవుతారు. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనం రిజర్వ్డ్ సెక్టార్స్‌లో ఏంటి? అటామిక్ ఎనర్జీ గావచ్చు, అమ్యునిషన్ గావచ్చు, డిఫెన్స్‌కి సంబంధించేటివి గావచ్చు, క్రిటికల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్ట్రాటజిక్‌గా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లోనే ఉంటాయి ఎప్పుడైనా గూడా. ఇక్కడని గాదు. మీరు ఏ కంట్రీలో డెమోక్రటికల్‌గా ఉన్న కంట్రీస్‌లో ఏ కంట్రీలో అయినా చూసుకున్నా కూడా ఇండస్ట్రియల్ పాలిసీ అనేది ఏంటంటే జనరల్‌గా గవర్నమెంట్ కంట్రోల్‌లో చాలా వరకి ఉంటాయి. దాని తర్వాత ఏందంటే వేరియస్ ఫేజెస్‌లో వాళ్ళు అన్నీ కూడా ఏం చేశారంటే డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వచ్చేసారు. అంటే వన్స్ ఆ ఇండస్ట్రీస్ అన్నీ సిక్ ఇండస్ట్రీస్ అయిపోయిన తర్వాత, ఈ సిక్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఏమైతదంటే ఇంకా ఫర్దర్‌గా అవి పెర్ఫార్మ్ చేయలేవు. అప్పుడు ఏం చేస్తారంటే ఆబ్వియస్‌లీ వైండ్ అప్ చేసేసి ఈ మొత్తం బిజినెస్‌ని ప్రైవేట్ వాళ్ళకిచ్చేస్తారు. సో, ఇలా ఏం చేస్తారంటే జనరల్‌గా ఇండస్ట్రియల్ పాలిసీ రెజల్యూషన్ తీసుకున్న తర్వాత వేరియస్ ఇండస్ట్రీస్ ఇక్కడ గూడా మనకి 1956లో గూడా ఇక్కడ మనకి షెడ్యూల్స్ కింద డివైడ్ చేశారు. షెడ్యూల్డ్ ఏ ఇండస్ట్రీస్ అని, తర్వాత షెడ్యూల్డ్ బి అని, తర్వాత బి అని, తర్వాత సి అని ఇలా. షెడ్యూల్డ్ ఏలో మనకి 17 సెక్టార్స్ వరకి ఉన్నాయి. తర్వాత దీంట్లో 12 సెక్టార్స్ ఉన్నాయి.
ఇవి 2 గాక రిమైనింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ అన్నీ కలిపి కూడా సి సెక్టార్స్‌లో ఉంటాయి. షెడ్యూల్ సిలో ఉంటాయి మోస్ట్‌లీ. ఇది ఇండస్ట్రియల్ పాలిసీ రెజల్యూషన్ 56. దీని తర్వాత థర్డ్ ఇండస్ట్రియల్ పాలిసీ రెజల్యూషన్ 1977లో ఒకసారి. దాని తర్వాత ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి మనకి 1980స్‌లో ఒకసారి 1980. సో మీకు ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలిసీ 1948, దాని తర్వాత 1956, దాని తర్వాత 1977, దాని తర్వాత 1980, దీని తర్వాత 1991, 92 అనుకోండి. అంటే మనకి ఇక్కడ మేజర్‌గా రీషఫుల్ అయింది ఇండస్ట్రియల్ పాలిసీ. అయితే ఇక్కడ మనకి మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆ ఇండస్ట్రియల్ పాలిసీ తీసుకొస్తున్నాం ఓకే. సో దీనివల్ల మనకి ఏం ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయగలుగుతాం? అంటే ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ఒకప్పుడు ఎలాగుండిందంటే బ్రిటిష్ రాజ్ అంటాం గదా! మనం లైసెన్సింగ్ రాజ్ సిస్టమ్ ఉండేది ఒకప్పుడు. బ్రిటిష్ రాజ్. అంటే లైసెన్సింగ్ రాజ్. ప్రతి దానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్స్ కూడా వెరీ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్‌గా. చాలా టైం తీసుకుండేది. మన దగ్గరున్న రిసోర్సెస్ అన్నీ గూడా చాలా వరకి డ్రైన్ అయిపోయాయి ఆ టయానికి. సో, ఇవన్నీ చూసి ఏం చేశారంటే, ఇండస్ట్రియల్ పాలిసీ 1991లో ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. సో, మీరు ఇండస్ట్రియల్ ఏదైనా తీసుకోవాలనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్‌లోకి కన్వర్ట్ చేసుకునేదానికి ఛాన్సొచ్చింది. తర్వాత పబ్లిక్ సెక్టార్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆల్రెడీ పబ్లిక్ సెక్టార్స్‌లో ఏవైతే ఉన్నాయో, ఈ పబ్లిక్ సెక్టార్ అన్నీ గూడా డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంది. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏం లేదండి. సమ్‌టైమ్స్ డిస్ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏందంటే కంప్లీట్‌గా మేనేజ్‌మెంట్ ప్రైవేట్ సెక్టార్‌కెళ్ళిపోతది. కంప్లీట్‌గా అంటే 100% స్టేక్ గవర్నమెంట్ అమ్మేస్తది. కొన్ని సార్లు ఏం చేస్తదంటే 49% మాత్రమే ప్రైవేట్ సెక్టార్‌కిస్తది. 51% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో ఉంటది. సో, చాలా ఇయర్స్ వరకు ఏమైందంటే ఈ ఫార్ములానే వర్కౌట్ అయింది. అంటే ఎర్లీ 2000s వరకు గూడా మనకేంటంటే 49% ప్రైవేట్ సెక్టార్‌కి ఇచ్చేసినా రిమైనింగ్ 50%, 51% మనకి ఆహ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే హోల్డ్ చేసి పెట్టుకునేది. సో, ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే దాని మీద అప్పుడేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే మెజారిటీ షేర్ ఇంకా గవర్నమెంట్‌దే ఉంది కాబట్టి. దీనివల్ల ఏంటి ఇంక్రీజ్ ఇన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎఫ్‌డిఐ మనకి బయట దేశాల నుంచి ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ చేసేదానికి ఎఫ్‌డిఐస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, ఎఫ్‌డిఐస్ రావడం వల్ల మనకేంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ గూడా పెరుగుతాయి. అంటే ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ గూడా పెరుగుతాయి. దీని తర్వాత ఎంప్లాయ్‌మెంటు, దీని తర్వాత గ్రోతు. ఈ గ్రోత్ అనే ప్రాస్పెక్ట్ ఉన్నప్పుడు మనం కంప్లీట్‌గా ఇన్‌ఫ్లేషన్ అనే టాపిక్ గూడా గుర్తుపెట్టుకోవాల. ఎందుకంటే గ్రోత్ ఈస్ ఆల్‌వేస్ కపుల్డ్ విత్ ఇన్‌ఫ్లేషన్ అని చెప్తారు. ఎందుకంటే మీకు ఎకనామీలో గ్రోత్ ఉంది. సర్టెన్ పర్సెంటేజ్ ఇప్పుడు 7%, 8%, 9% అని మనం జనరల్‌గా ఏదో ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్సో లేదా ఆర్‌బీఐయో లేదంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, వేరియస్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ మనకి రెగ్యులర్‌గా ఈ ప్రతి కంట్రీకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి అని చెప్తారు. వీటిలో ఏంటంటే ఈ గ్రోత్ ప్రాస్పెక్ట్స్‌లో దట్ ఇన్క్లూడ్స్ ఇన్‌ఫ్లేషన్ ఆల్సో. సో, ఇన్‌ఫ్లేషన్‌కు, గ్రోత్‌కి రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంటది. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫారెన్ టెక్నాలజీ. సో, టెక్నాలజీ అసిస్టెన్స్. సో, మనం బయట కంట్రీస్ నుంచి ఎఫ్‌డిఐ ద్వారా తీసుకొచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే కొన్ని వాళ్ళ దగ్గరున్న టెక్నాలజీ గూడా యూజ్ చేసుకొని మన ఇండియాలో గూడా ఇండిజినస్ అంటే ఇండియన్ టెక్నాలజీతో పాటు ఫారెన్ టెక్నాలజీ హెల్ప్ తీసుకొని మనం ఇక్కడ ప్రొడక్ట్స్‌ని డెవలప్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంక్రీజింగ్ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే చేసింటామో మనం అంటే గవర్నమెంట్ కంట్రోల్‌లో ఒక 49% అమ్మేసామనుకోండి. ఇప్పుడు రూ. 100 ఉంది ఒక ప్రాడక్టు. దాంట్లో 51 మాత్రం పెట్టుకొని 49 నేను నీకిచ్చేస్తున్నా. సో, ఈ 49 నీకు మళ్ళీ అమౌంట్ వస్తది కదా! నువ్వు ఈ భాగం అమ్మేసిన తర్వాత. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ? సోషల్ హెడ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సోషల్ హెడ్స్ అంటే మేజర్‌గా హెల్త్‌కి సంబంధించింది గాని, ఎడ్యుకేషన్‌కి సంబంధించింది గాని, వీటికి సంబంధించింది. హౌసింగ్ గావచ్చు. సో, వీటన్నిటిని డెవలప్ చేసుకునే దానికి అప్పుడు మన దగ్గర మనీ ఉంటది. అంటే ఫైనాన్స్ ఉంటది. సో, దీని ద్వారా ఏంటంటే పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇది. దీని తర్వాత ఏంటంటే వన్స్ ఇవన్నీ అచీవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే లార్జ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ చేసుకునే దానికి ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంటు. ఆహ్, మనకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే చెన్నై, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. ఇది ఆల్‌మోస్ట్ ఒక 560 కిలోమీటర్స్ వరకు ఉందండి. ఇండస్ట్రియల్ కారిడార్. సో, ఇట్లా ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కడ ఏ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఆ ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ చేసుకుంటా ఒక కారిడార్‌ని డెవలప్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే అక్కడున్న నియర్ బై లొకాలిటీస్‌లో ఉన్న పర్సన్స్‌కి
ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఉంటది. అలాగే ఈ ఇండస్ట్రీస్‌కి సప్లై చేసే రా మెటీరియల్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ డెవలప్ అయితాయి. సో, ఓవరాల్‌గా ఆ ఏరియా మొత్తం డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటది. సో, దీస్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలిసీ. 1991లో అదే పాలిసీ ఉంది. దాని తర్వాత వచ్చిన వేరియస్ పాలిసీస్‌లో కూడా మేజర్‌గా ఉన్న థీమ్స్ ఏంటంటే ఇవే ఉంటాయి మేజర్ థీమ్స్. కాకపోతే నెక్స్ట్ మనకి 1990స్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా వరకి ఇంప్రూవ్ అయింది కాబట్టి అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్‌ని యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేసుకోవడం. సో, మనకి ఇండస్ట్రియల్ సెక్టార్, సమ్‌టైమ్స్ సర్వీస్ సెక్టార్ 2 గూడా కొన్ని కొన్ని ఏరియాస్‌లో మెర్జ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆటోమేషన్ ఉంది. ఆటోమేషను జనరల్‌గా ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్‌లో రోబోటిక్స్ గాని, ఆటోమేషన్ గాని ఇలాంటి ఏంటంటే మ్యాన్ పవర్ ఏదైతే మాన్యుయల్‌గా చేసే వర్క్‌ని అవి మెషిన్స్‌తో రీప్లేస్ చేస్తారు. సో, ఇక్కడేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్న సర్టెన్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ మొత్తం గూడా ఏంటంటే మాన్యుయల్‌గా లేకుండా మిషన్స్‌తో మనం రీప్లేస్ చేసుకుంటున్నాం. సో, సమ్‌టైమ్స్ ఏంటంటే ఇక్కడ మనకి సర్వీస్ సెక్టార్ కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సొస్తుంది. సో, అంటే ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని సింపుల్‌గా. సో, ఇది మేజర్‌గా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలిసీ. అయితే మనకిక్కడ ఇండస్ట్రియల్ పాలిసీతో పాటు వేరియస్ ఛాలెంజెస్ ఇప్పుడు మనకి ఏ సెక్టార్‌లో అయినా కూడా ఏదైనా పాలిసీస్ తీసుకొస్తున్నామంటే దాంట్లో ఓన్లీ పాజిటివ్సే గాదు, ఆబ్జెక్టివ్సే గాదు, దాంతో ఛాలెంజెస్ కూడా ఉంటాయి చాలా వరకి. ఈ ఛాలెంజెస్ చూసుకుంటే ఇన్‌కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పాలిసీ అంటే ఇది కాంప్రహెన్సివ్‌గా లేదు అని జెప్తున్నారు చాలా మంది గూడా. ఎందుకు? ఎందుకు సార్? ఎందుకు కాంప్రహెన్సివ్‌గా లేదని చెప్తే మనకి జనరల్‌గా మనకి ఇండియన్ ఎకానమిక్ సిస్టమ్‌లో చూసుకుంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్ ఈ 3 ఉన్నాయి. ఈ మిస్సింగ్ మిడిల్ ఫినామినా అనే దాన్ని ఐడెంటిఫై చేశారు. మిస్సింగ్ మిడిల్ ఫినామినా అంటే ఏం లేదండి. సింపుల్‌గా మనకు కావాల్సినంత మేర ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేసుకోలేకపోయాము. డైరెక్ట్‌గా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి సర్వీస్ సెక్టార్‌లోకి ఎళ్ళిపోయాం. సో, మధ్యలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం చాలా వరకు కూడా చేసుకోలేకపోయాం. అయితే ఇప్పుడు రీసెంట్‌గా మనకు 2023లో మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు కదా! ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా చూస్తే వీళ్ళు చెప్పే అంటే వీళ్ళు అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే చాలా వరకి ఈ సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో, ఈ సర్వీస్ సెక్టారు మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో 54% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో, మీరు 100% రూ. 100 జీడీపీ ఉందనుకోండి. దాంట్లో రూ. 54 మీకు సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుంది. అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ ఎంతుందని చూసుకుంటే, ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్‌లో మనకి ఓన్లీ 15%. కాకపోతే మనకిక్కడేంటంటే 49% ఆఫ్ లేబర్ ఫోర్స్ ఇక్కడ పనిచేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల. వర్క్ చేసేవాళ్ళు చాలా వరకు అగ్రికల్చర్‌లో 49% ఉన్నారు. అయితే ఓన్లీ 15% జీడీపీ మాత్రమే మనకి దాని నుంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది. అలాగే ఇండస్ట్రీ సెక్టార్ చూసుకుంటే, ఈ ఇండస్ట్రీ సెక్టార్ అనేది మోస్ట్‌లీ 16-20 ఈ మధ్యలోనే స్టాగ్నేట్ అయిపోయింది ఆల్‌మోస్ట్. స్టాగ్నేట్ అంటే నిలిచిపోయిందని అర్థం. సో, ఈ మిస్సింగ్ మిడిల్ ఫినామినా ఎందుకు? అంటే మేజర్‌గా ఇక్కడ మనకి ఇండస్ట్రీస్‌లో ఉన్న లేబర్స్ ఏదైతే ఉందో లేబర్ ఏరియా, ఈ లేబర్ ఏరియా మన దగ్గర ఈవెన్ దో ఉన్నా కూడా ఎందుకు ఇండస్ట్రీస్ డెవలప్ కాలేదనే దాని మీద చాలా వరకి చాలా ఇన్‌స్టిట్యూషన్స్ గాని, గవర్నమెంట్స్ గాని ట్రై చేసాయి. దాని తర్వాత మనకి రీసెంట్‌గా నీతి ఆయోగ్ గూడా ఏం చేసిందంటే ఒక రోడ్ మ్యాప్ రిలీజ్ చేసింది. అదేంటంటే స్ట్రాటజీ ఫర్ ఇండియా. స్ట్రాటజీ ఫర్ ఇండియా అట్ 75. సో, ఈ స్ట్రాటజీ ఫర్ ఇండియా 75 అనే దాని కిందేంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ని చాలా వరకి మనం ఆహ్, అంటే పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీలో చూసుకుంటే ఓన్లీ 16-20% ఉంది కాబట్టి, దీన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో చాలా వరకు అంతా ఇన్ఫార్మల్ సెక్టార్‌లో ఉన్నారు కాబట్టి, వీళ్ళందరినీ డెవలప్ చేసుకునే దానికి ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేస్తే చాలా వరకి మనకి ఈ జీడీపీలో వీటి కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుందని చెప్పి కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్‌లో ఇప్పుడు రీసెంట్‌గా 2021 నుంచి చూసుకుంటే మనకి పీఎల్ఐ స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేసేదానికి. అంటే పీఎల్ఐ సెక్టార్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్.
సో ఇలా తర్వాత మనకి ఆత్మనిర్భర్ భారత్, తర్వాత మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్. ఇండియాలో ప్రొడక్ట్స్ తయారు చేయండి. బయట ప్రొడక్ట్స్‌ని డిస్కరేజ్ చేయండి. లేదంటే ఇంపోర్ట్స్‌ని, ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంపోర్ట్ చేసుకోండి. నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్‌ని చాలా వరకు రెడ్యూస్ చేయండి. సో మనకేంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. మనం సర్వీస్ సెక్టార్‌లో మనం వేరియస్ కంట్రీస్‌కి మనం సర్వీస్ సెక్టార్స్ ఇస్తున్నాం. అంటే మనం ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఫారిన్ నేషన్స్‌కి కూడా మనం ఇస్తున్నాం. వీటితో వచ్చిన ఇష్యూస్ ఏం లేదు. బట్ రిమైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రా మెటీరియల్ కావచ్చు, ఇన్‌పుట్ కాస్ట్ ఇవన్నీ గూడా కంట్రోల్ చేసేదానికి చాలా వరకు ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అన్నిటిని గూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్యూచర్ టైమ్‌లో ఏంటంటే ఇండియాలో గూడా డెవలప్ చేసుకునేదానికి, అంటే ప్రతిదీ ఇంపోర్ట్ కాకుండా ఇండియా డెవలప్ చేసుకునేదానికి గూడా ట్రై చేయండి అని చెప్పి గూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్టాగ్నెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనకు ఆల్‌మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది గాబట్టే దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి డెసిషన్స్ తీసుకున్నారండి. దాని తర్వాత మనకి క్రైసిస్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి మనకు ఆల్‌మోస్ట్ అందరికి తెలిసిందే. ప్రెజెంట్ ఎవరినడిగినా మనకి జాబ్‌లెస్ గ్రోత్ అని జెప్తారు. ఇదేదో సినిమా వర్డ్ గాదు. జాబ్‌లెస్ గ్రోత్ అంటే మన జీడీపీ నంబర్స్ ఏమో పెరుగుతుంటాయి. దీనికి కమోనేట్‌గా మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరగట్లే. ఎంప్లాయ్‌మెంట్ అంటే ఫార్మల్ సెక్టార్ ఎంప్లాయ్‌మెంట్. నాట్ ఇన్‌ఫార్మల్. సో, అదే సింపుల్‌గా జాబ్‌లెస్ గ్రోత్ అంటే. సో, మనకిక్కడ ఏంటంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని జెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని జెప్పి మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి బాగా ఫేమస్ అయిపోయిందిది. ఇది రెగ్యులర్‌గా చేసే పనేంటంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎంతుంది కంట్రీలో అని జెప్పి కాలిక్యులేట్ చేస్తా ఉంటది. దీంతో పాటు మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గూడా ఉంది. తర్వాత మనకి వేరియస్ ఫారెన్ గవర్నమెంట్స్ ఇచ్చే రిపోర్ట్స్ ప్రకారం గూడా, అంటే వరల్డ్ బ్యాంక్ గాని, లేదంటే ఐఎంఎఫ్ గాని ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఏం చేస్తాయంటే సమ్‌టైమ్స్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎలా ఉంది అక్రాస్ ద నేషన్స్ అని కూడా ఇస్తుంటది. అయితే ఇక్కడేంటంటే మనకి సీఎంఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియాస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది 8.1%కి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అది కూడా ఏప్రిల్ 2023 అంటే ఈ ఇయర్ 2023 వరకి. అయితే దీంట్లో ఇంకొక ఇష్యూ ఏంటంటే 80% వచ్చి మనకిక్కడ ఇన్ఫార్మల్ సెక్టార్ ఉందని చెప్తున్నారు. సో, ఇన్ఫార్మల్ సెక్టార్‌ని ఫార్మల్ సెక్టార్‌గా ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే మనకి ఆహ్, మనకు కావాల్సిన స్కిల్స్ ఏదైతే మన స్కిల్స్ మనం చదువుకున్న బీటెక్‌లో కావచ్చు, ఎంటెక్‌లో కావచ్చు, లేదంటే వేరియస్ డిగ్రీ కోర్సెస్‌లో కావచ్చు. ఈ స్కిల్స్ మనం చదివే చదువు ఏదైతే ఉందో, ఈ చదువు ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్డ్ డిమాండ్ ఏదైతే ఉందో, ఆ డిమాండ్‌కి తగ్గట్టు ఈ స్కిల్స్ లేవు. సో, ఇక్కడ స్కిల్ గ్యాప్ కూడా ఉంది. దీనికోసం ఏం చేశారు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అని చెప్పి ఒకదాన్ని క్రియేట్ చేశారు. దాని తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ అంటే వేరియస్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు. వీటేంటంటే స్కిల్ డెవలప్‌మెంట్ చేసి వాళ్ళని ఇండస్ట్రీతో టై అప్ చేసేదానికి ట్రై చేస్తున్నారు. తర్వాత ఇంబాలన్సెస్ అక్రాస్ ద సెక్టార్స్ అంటే మనకిక్కడేంటంటే ఇండియాస్ గ్రోత్ ట్రాజెక్టరీ ఇప్పటివరకి అంటే డెవలప్‌మెంటల్ స్టేజెస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా డైరెక్ట్‌గా అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టార్‌లోకెళ్ళిపోయింది. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది దీని గురించి ఇండస్ట్రీ సెక్టార్ నుంచే కాబట్టి, ఇక్కడేంటంటే ఈ మధ్యలో ఇండస్ట్రీస్‌లో ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎక్కువ డెవలప్‌మెంట్ కాలేదు గాబట్టి, ఇక్కడ గూడా మనకి ఇంబాలెన్సెస్ అలాగే ఫ్రాక్చర్స్ ఉన్నాయని జెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రిటైల్ గావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సస్టెయినెన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇలాంటియి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంది. ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఐఐటీలు, ఐఐఎంలు ఉన్నాయి. ఇవేంటంటే టాప్ క్లాస్ ఇన్‌స్టిట్యూషన్స్. ఇక్కడికెళ్ళేవాళ్ళేంటే వీళ్ళు వన్స్ ఈ ఐఐటీ, ఐఐఎం అయిపోయిన తర్వాత ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజెస్‌తో వాళ్ళు జాబ్స్ తీసుకుంటారు. ఆర్ ఎల్స్ వాళ్ళేం జేస్తారు ఇండియాని వదిలేసి బయటికెళ్ళిపోతారు. ఇదే బ్రెయిన్ డ్రైన్, బ్రెయిన్ గెయిన్ అనే ఫిలాసఫీ ఇది. అలాగే సిమిలర్‌గా మనకి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్‌ని తీసుకున్నాం. ఇప్పుడు ప్రథమ్ అని ఉందండి మనకి. ఎన్‌జీఓ ప్రథమ్ అని జెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ప్రథమ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే స్కూల్స్‌లోకెళ్ళి ఫిఫ్త్ క్లాస్ పిల్లలుంటారు గదా! ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని సెకండ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటే కూడా చేయలేకున్నారు.
సో మనకేంటంటే ఇక్కడ వేరే సెక్టార్స్‌లో సమ్ సెక్టార్స్ ముందు వెళ్ళిపోతున్నాయి. సమ్ సెక్టార్స్ వెనక్కెళ్ళిపోతున్నాయి. సో మనకి ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ ఉన్న స్టూడెంట్స్, సెకండ్ క్లాస్ ఉన్న స్టాండర్డ్ స్టూడెంట్స్ యొక్క మ్యాథ్స్ గూడా వాళ్ళు సాల్వ్ చేయలేరు. అట్ ద సేమ్ టైమ్ ఐఐటీలో గాని, ఐఐఎంలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు మాత్రం ఈ ఈ ల్యాడర్‌లో చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిపోతున్నారు. రిమైనింగ్ సెక్టార్స్‌లో ఉన్నోళ్ళకి మాత్రం ఆ ఇంబాలన్సెస్ అలాగే ఉన్నాయి. అంటే ఆ సెక్టార్‌లో ఇంకా ఇంబాలన్సెస్ అలాగే ఉన్నాయనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ సింపుల్‌గా. తర్వాత మనకి ఇనీక్వాలిటీస్ జనరల్‌గా ఈ రైజింగ్ ఇనీక్వాలిటీస్ అనే దాని గురించి డిస్కషన్ చేసుకుంటే, రైజింగ్ ఇనీక్వాలిటీస్ ఏ విధంగా వస్తాయంటే, ఫస్ట్ ఏంటంటే జాబ్ లేకపోవడం. ఈ జాబ్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్కిల్. మనకి స్కిల్ లేదు కాబట్టి, ఆ స్కిల్‌కి తగ్గట్టు జాబ్ లేదు. సో, హై స్కిల్ సర్వీసెస్ మనకు కావాలంటే మనకి ఏంటంటే, మన దగ్గర ఆ హై స్కిల్ జాబ్‌కి తగ్గట్టు చదువుకోవాలంటే మన దగ్గర హైయర్ ఇన్‌కమ్ ఉండాలి. ఈ హైయర్ ఇన్‌కమ్ ఉండాలంటే ఎంప్లాయ్‌మెంట్ ఉండాలి. ఈ ఎంప్లాయ్‌మెంట్ ఏ విధంగా వస్తది? నీకు స్కిల్స్ ఉంటే వస్తది. సో, ఇదొక సైకిల్ అనుకోండి సింపుల్‌గా. మనకిప్పుడు స్టేట్ వైస్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ఏ ఏ స్టేట్‌లో ఎక్కువ ఇనీక్వాలిటీస్ చూసుకుంటే కర్ణాటక చూసుకున్నాం అనుకో అప్రాక్సిమేట్‌లీ 5% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న 5% ఆఫ్ వర్క్ ఫోర్స్ వీళ్ళేం చేస్తారంటే డైరెక్ట్‌లీ ఎంప్లాయిడ్ అంటే వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? 5% బిజినెస్‌లో గావచ్చు, లేదంటే ఐటీ సర్వీస్‌లో గావచ్చు, లేదంటే ఐటీఎస్ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్‌లో. అయితే ఈ 5% అయినా కూడా వీళ్ళు స్టేట్‌కి జీఎస్‌డీపీ ఉంటది. అంటే మనకి నేషన్‌కి ఏ విధంగా జీడీపీ ఉంటదో, ఈచ్ స్టేట్‌కి గూడా మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంటది. అయితే దీంట్లో వీళ్ళు 1/3 కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి. 1/3 అంటే ఆల్‌మోస్ట్ మీకు 33.3% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఏది కర్ణాటక ఎగ్జాంపుల్. ఇది స్టాటిస్టిక్స్ నేను గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నా. సో, 5% వీళ్ళ దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ బిజినెస్‌ల్లో, ఐటీ సెక్టార్‌లో ఉన్నా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత? 1/3 అంటే 33.3% వీళ్ళ వర్కింగ్ ఎంత? ఓన్లీ 5%. సో, మీకు ఆబ్వియస్‌లీ ఇక్కడ ఇనీక్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవచ్చు. అయితే మనకి ఇయన్నీ ఓకే సార్. ఛాలెంజెస్ ఓకే. దాన్ని ఇప్పటి వరకి ఇష్యూస్ అన్నిటియన్నీ గూడా ఈ రైజింగ్ ఇనీక్వాలిటీస్ చాలా వరకి ఏం జెప్తారంటే క్యాపిటలిజం ఎక్కడైతే ప్రమోట్ చేస్తున్నారో బాగా అంటే గవర్నమెంట్ రోల్స్ తగ్గిపోయి కంప్లీట్‌గా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఎక్కడైతే ఉంటుందో, అక్కడ ఈ రైజింగ్ ఇనీక్వాలిటీస్ ఇప్పుడు మనకి వెల్త్ ఇనీక్వాలిటీస్ గాని, ఇన్‌కమ్ ఇనీక్వాలిటీస్ గాని, గినీ కోఎఫిషియంట్ ఉంది మనకి. ఆ గినీ కోఎఫిషియంట్ ఇలా ఈ కర్వ్స్ లోరెంజ్ కర్వ్ లేదంటే గినీ కోఎఫిషియంట్ ఇవన్నీ దేనికి సంబంధించినటి ఇనీక్వాలిటీస్‌కి సంబంధించిన కర్వ్సే. సో, మనం స్టాటిక్ పోర్షన్‌లో ఎకానమీలో ఇవన్నీ గూడా డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇవన్నీ ఓకే. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే ఏ విధంగా చేస్తే అట్‌లీస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న న్యూ ఇండస్ట్రియల్ పాలిసీ 2023 సక్సెస్ చేసుకోవచ్చు. అంటే వేస్ట్ కాకుండా. అంటే ఫస్ట్ ఏంటంటే డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ డీఎఫ్ఐ అనే ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. డీఎఫ్ఐ ఏంటంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. ఎందుకంటే మన దగ్గరున్న ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ $600 బిలియన్ దాకా ఉంది. ఈ $600 బిలియన్ యూజ్ చేసుకొని ఏం చేయాలంటే లో కాస్ట్ ఫైనాన్స్‌కి అలాగే టెక్నాలజీ ఫండ్. టెక్నాలజీని డెవలప్ చేసుకునే దానికి దీన్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఒక డెడికేటెడ్ ఇన్‌స్టిట్యూషన్ పెట్టేసి డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ మన దగ్గర గవర్నమెంట్ నుంచి ఉన్న అమౌంట్ అలాగే మన దగ్గర ఆర్‌బీఐ దగ్గర ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఆ రిజర్వ్స్‌ని పెట్టి లో కాస్ట్ ఫైనాన్స్ అలాగే టెక్నాలజీ ఫండ్‌ను యూజ్ చేసుకొని మనం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్‌లో ఉన్న బెనిఫిట్స్ అన్నిటిని రీప్ చేసుకోవచ్చని చెప్పొచ్చు. అలాగే మనకి వన్ నేషన్ వన్ స్టాండర్డ్ రెండోదొచ్చి వన్ నేషన్ వన్ స్టాండర్డ్. అయితే మనం ఆహ్, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే తయారు చేస్తున్నామో అవన్నీ గూడా క్వాలిటీతో పాటు అంటే మనం రూరల్ ఏరియాస్‌లో చేసినా, లేదా అర్బన్ ఏరియాస్‌లో చేసినా వాళ్ళందరికీ యూనిఫార్మ్‌గా ఒక స్టాండర్డ్ మెయింటైన్ జేయాలి. దాని ద్వారా ఏంటంటే
అట్లీస్ట్ ప్రొడక్ట్స్ మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా, లేదంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా కూడా మీకు ఒక సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయి. వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అనే దాన్ని మనం ట్రూలీ ఫోకస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే. తర్వాత మెగా క్లస్టర్స్‌ని కూడా డెవలప్ చేయాలి. ఈ మెగా క్లస్టర్స్ ఏంటంటే ఇప్పుడు సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో, వేరే సప్లై చైన్స్, ఈ సప్లై చైన్స్ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేట్ చేసుకొని వీటికి సంబంధించిన లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లాజిస్టిక్స్‌కి కావాల్సిన డెవలప్‌మెంట్ ఫైనాన్స్ మనం ఇస్తే, ఈ లాజిస్టిక్స్ అన్నీ కూడా డెవలప్ అయితాయి. సో దట్ ఏంటంటే మనకి ఈ మెగా క్లస్టర్స్ డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ పెంచుకునే ఛాన్సెస్ ఉంది. సో ఇవి జనరల్‌గా సమ్ ఆఫ్ ద 2023 నేషనల్ న్యూ ఇండస్ట్రియల్ పాలిసీ 2023 ఏదైతే పెట్టుకోవాలనుకున్నారో, అంటే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించినవి. దీంట్లో మనకి టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ జనరల్‌గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. వన్స్ మనకి ఈ గవర్నమెంట్ అఫీషియల్‌గా దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఇవన్నీ గూడా మళ్ళీ మనం ఒకసారి డీటెయిల్ డిస్కషన్ చేసుకుందాం. దీనిలోగే మనకి PLI స్కీము ఓన్లీ కొన్ని సెక్టార్స్‌కే కాకుండా అన్ని సెక్టార్స్‌కి గూడా ఇవ్వాలని చెప్పి గూడా డెసిషన్ ఉంది. దాని తర్వాత సర్ప్లస్ అగ్రికల్చర్ లేబర్. ఇప్పుడు మన దగ్గర అగ్రికల్చర్ లేబర్ ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్నారో, అగ్రికల్చర్ లేబర్ అందరిని గూడా ఏం జేయాలంటే సబ్సిస్టెన్స్ సెక్టార్స్ అంటే ఆహ్, ఏ సెక్టార్‌లో అయితే అవసరం అయితదో అంతవరకే యూజ్ చేసుకొని రిమైనింగ్ సర్ప్లస్ లేబర్‌ని అందరిని తీసుకెళ్ళి ఇండస్ట్రీ సెక్టార్స్‌లోనో లేదంటే మిడ్‌వేలో సెక్టార్స్‌ని సబ్సిస్టెన్స్ సెక్టార్స్‌ని డెవలప్ చేయడం ద్వారాను మనం అచీవ్ చేయొచ్చు. అంటే ఇండస్ట్రియల్ పాలిసీ రిజల్యూషన్ 2023 అనే దాన్ని మనం అచీవ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. దాని తర్వాత మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్స్‌ని కూడా డెవలప్ చేయాలి. మై ఎంఎస్ఎంఈ మనకి లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కూడా మనకి ఎంఎస్ఎంఈ కేటగరైజేషన్ కూడా మార్చారు. అలాగే కరెంట్ గ్లోబల్ డైనమిక్స్ అంటే గ్లోబల్ డైనమిక్స్ ఏంటంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏం మాట్లాడినా ఎవరిని అడిగినా కూడా క్లైమేట్ చేంజ్ అంటున్నారు. సో, ఈ క్లైమేట్ చేంజ్ ఏంది ఫస్ట్? అది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తది? అగ్రికల్చర్‌ని గావచ్చు, ఇండస్ట్రీస్‌ని గావచ్చు, లేదంటే సర్వీస్ సెక్టార్స్‌ని గావచ్చు, వీటన్నిటిని కన్సిడర్ జేసుకోవాలి. తర్వాత గ్రీన్ ఎనర్జీ కమిట్మెంట్స్. ఇండియా గూడా మేము గ్రీన్ ఎనర్జీ‌లకి కమిట్మెంట్ ఇస్తున్నాము. అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి గదా! వీటి ప్రకారం ఏంటంటే రెగ్యులర్‌గా రివ్యూ జేసుకోవచ్చు. అంటే మనం ఏ సెక్టార్స్‌లో చాలా వరకు మనం గ్రీన్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ మనం తగ్గిస్తున్నాం అనే దాని కోసం. అలాగే ఈ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అనేదాన్ని స్ట్రాంగ్‌గా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే చైనా తర్వాత అంత లార్జ్ పాపులేషన్ ఉండేది ఇండియానే. అలాగే కంపారిటివ్‌లీ లేబర్ కాస్ట్ కూడా ఇక్కడ తక్కువ. సో, ఇప్పుడు చైనా ఎందుకు అంత ఇండస్ట్రియల్ హబ్‌గా తయారైందంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి వాస్ట్ ల్యాండ్, అలాగే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఏంటంటే మన మాదిరిగా ఒక 4, 5 గవర్నమెంట్‌లు ఏమి ఉండవు. ఓన్లీ ఒక పార్టీయే ఉంటది. వన్ పార్టీ సిస్టమ్ అది. సో, వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. అనార్గనైజ్డ్ సెక్టార్ కాబట్టి. దాని తర్వాత లేబర్ అంటే వాళ్ళ దగ్గర పాపులేషన్ ఎక్కువ కాబట్టి, ఆ పాపులేషన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇండస్ట్రియల్ సెక్టార్స్‌కి కావాల్సింది అంటే మా వేరియస్ కంట్రీస్ నుంచి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన లేబర్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న లేబర్స్ మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నంత వరకు ఏంటంటే ఏ కంపెనీలు అయితే ఆ కంపెనీలే రిక్రూట్ చేసుకుంటాయి బయట నుంచి. బట్ గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేసే వాళ్ళంతా లేబర్ ఫోర్స్ మొత్తం అంతా అక్కడ చైనీస్ నుంచే ఉంటారు కాబట్టి, సో మనకి ఇక్కడ సేమ్ ఆల్‌మోస్ట్ చైనాని ఇప్పుడు రీచ్ చేసేసాం కాబట్టి మనం కూడా పాపులేషన్‌లో. సో, ఇటువంటి కాంటెక్స్ట్‌లో ఏంటంటే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అనేదాన్ని నెక్స్ట్ చైనా తర్వాత ఆ 1 అనే ప్లేస్‌లో మనం ఉండేదానికి ట్రై చేయాలి. ఎందుకంటే 2047కి సో, మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం 2047కి 1947 నుంచి చూసుకుంటే 150 ఇయర్స్ అయితది. 100 ఇయర్స్ సారీ. అంటే డెవలప్డ్ నేషన్ ట్యాగ్ కావాలి కదా మనకి. సో, ఈ డెవలప్డ్ నేషన్ ట్యాగ్ కావాలనుకుంటే, ఇవన్నీ గూడా కన్సిడర్ జేసి ఇండస్ట్రియల్ పాలిసీని తీసుకొచ్చుకుంటే, మనకు చాలా వరకి బెనిఫిట్ ఉంటది. సో, ఇది ఎవ్రీథింగ్ అబౌట్ న్యూ ఇండస్ట్రియల్ పాలిసీ ఎందుకు పోస్ట్‌పోన్ జేయాలనుకుంటున్నారు? అలాగే దాంట్లో ఉన్న మేజర్ ఇష్యూస్, తర్వాత వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనే దాని గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హావ్ ఎ నైస్ డే.